బుధవారం అయింది సాయంత్రం. స్వాగతం. థ్యాంక్ యూ. మా వేణు మాస్టర్ గారు స్టేజ్ మీదకి రావాలండి. పెద్దలందరూ ఉన్నారు, ఇందాక నుంచి మీకోసమే చూస్తున్నాం. ప్లీజ్. మా విశిష్ట అతిథండి ఇవాళ ఒంగోలు నుంచి వచ్చి చక్కటి ప్రోగ్రామ్స్ చేస్తున్నటువంటి మా వేణు మాస్టర్ గారు. ఇప్పటికీ నేను 20 ప్రోగ్రామ్స్ దాటిపోయేయండి ఆయనతో. నన్ను వాళ్ళ ప్రోగ్రాంలో కలుపుకొని చక్కటి అవకాశాలు నాకు ఇస్తూ ఉన్నారు. నిజంగా మంచి మనిషి అండి, మనసున్న మహారాజు. ఆయన ఎప్పటికీ ఇలాగే చక్కటి ప్రోగ్రామ్స్ చేసుకోవాలని ఆశించుకుంటూ నేను విశిష్ట అతిథిగా ఇవాళ ఎన్నుకున్నాను. మాస్టర్ గారు ధన్యవాదాలు. గౌరవనీయులు మా వేణు మాస్టర్ గారు మాకు సోదరులు. ఇవాళ సంస్కృతికి సంప్రదాయానికి కళలకు నెల్లూరు నిలువు ఒంగోలు నెల్లూరు పక్కపక్కనే కదా, పక్క ఒంగోలు మంచి ఆయన సంస్కృతి ఇప్పుడు 15 రోజులు అక్కడ కార్యక్రమాలు, 15 రోజులు ఇక్కడ కార్యక్రమం చేసి సౌజన్యం చాలా కష్టమండి కార్యక్రమం మంచిగా సమర్థవంతంగా చేసేటువంటి మాస్టర్ గారిని అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. మా వేణు మాస్టర్ గారంటే మాకందరికి ఎంతో అభిమానం అండి. మమ్మల్ని పుట్టినింటికి పిలిచినట్టుగా పిలిచి ఎంతో ఆత్మీయంగా పాటలు ఇస్తూ ఉంటారు. నిజంగా ఎప్పటికీ కూడా ఆయనకి నేను రుణపడి ఉంటాను. నా టాలెంట్ ఏంటో తెలుసుకుని మరి ఆయనకి ఎలా అర్థమైందో తెలీదు, ఒక ప్రోగ్రాంలో నన్ను చూసి పిలిచి ఇప్పటికీ నన్ను ఒక 20 ప్రోగ్రామ్స్ దాకా నేను ఆయన ప్రోగ్రామ్స్లో ఉన్నానండి. నిజంగా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే 100,000 ప్రోగ్రామ్స్ చేయాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. ఒక్క మాట ఆయన కూడా మాట్లాడాలని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఇప్పటి వరకు వేచి ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి వీక్షిస్తున్నటువంటి అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంతమంది పెద్దల మధ్య నన్ను శాంతి స్వరార్చన అనే ప్రోగ్రాంకి ఇన్వైట్ చేసిన మా లక్ష్మీ శాంతి, ఎందుకంటే లక్ష్మీ శాంతి లక్ష్మీ స్వరూపంగా భావిస్తాను నేను. ఆమె చక్కటి గాత్రం, శాంతం అన్నీ కూడా పునికి పుచ్చుకున్నటువంటి లక్ష్మీ శాంతి ఈ ప్రోగ్రాం నిర్వహించి నన్ను ఈరోజు విశిష్ట అతిథిగా పిలిచినందుకు ఆమెకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం విలువలు గల ప్రోగ్రామ్స్ మనం చేయాలి, సంగీత విలువలు ఉండాలి, పాట మాత్రమే ఉండాలి, కానీ డాన్సులు కానీ అట్లాంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా ఉండకూడదు. పాటలు మాత్రమే పాడుకోవాలి, కానీ మనం ఇతర కార్యక్రమాలు కనుక స్టేజ్ మీద జరిగినట్లయితే వాటి వల్ల మనం ఇచ్చే మెసేజ్ వేరుగా వెళ్ళిపోతుంది పబ్లిక్కి. అలా ఎవరు కూడా కోరుకోరు. పాటను పాటగా, డాన్సును డాన్సుగా, ఈ కల్చరల్ అంటే అనేక ఉంటాయి, దేన్ని దానిగానే ఏ భాగాన్ని ఏ భాగంగానే చూడాలి, కానీ ఒకదానికి ఒకటాన్ని జత చేర్చి దానికి ఉన్నటువంటి విలువలను ఎక్కడ కూడా తగ్గించకూడదని చెప్పి మరీ నేను తెలియజేస్తున్నాను. నేను ప్రతి వేదిక మీద కూడా చెప్పేది ఏంటంటే, విలువగల ప్రోగ్రామ్స్ చేసినప్పుడు మనకి విలువలు పెరుగుతాయి. మన వల్ల రాబోయే మనం ఎల్లకాలం మనం చేయము, ఫ్యూచర్లో వచ్చేవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా వాళ్ళు చేయాలి, కాబట్టి వాళ్ళందరికీ కూడా మనకు మంచి మెసేజ్ ఇచ్చినట్టుగా ఉంటుందని చెప్పి నేను ఎక్కడైనా తెలియజేస్తుంటాను. ఈరోజు ఇంత పెద్దల మధ్య నాకు ఈరోజు జరిగిన సన్మానానికి మరొకసారి మా లక్ష్మీ శాంతికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. మొట్టమొదటిసారిగా మా వేణుగారిని చూడడం జరిగింది. ఆయన మైక్ తీసుకొని అందరికీ నమస్కారం అనగా వెంటనే నాకు ఒక వ్యక్తి గుర్తుకొచ్చారు, సినీ ప్రముఖులు. మీకు ఎవరైనా గుర్తొచ్చారో వారి వాయిస్ చూస్తే? నాకు మాత్రం కొంగర జగ్గయ్య గారు గుర్తొచ్చారు. ఎంత గొప్ప గొంతండి, నిజంగా చాలా వండర్ఫుల్. చెప్పాడు కంగుమన్న మెటాలిక్ వాయిస్ అనమాట. హ్యాట్స్ ఆఫ్ టు యూ వేణుగారు, వెరీ నైస్.